ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో వినూత్న నిరసన చేపట్టారు. ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి అన్ని విధాలా మోసం చేశారని వారు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు 5 ఏళ్ళైనా సరే ఆ హామీలు నెరవేరకపోవడము, మాట తప్పడము, దీనికి నిరసనగా మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము. అంతకుముందు ఆల్రెడీ 6 గంటల ధర్నాలు, 12 గంటల ధర్నాలు, 36 గంటల ధర్నాలు, రకరకాల ధర్నాలకు పిలుపునిచ్చాం. చీఫ్ సెక్రటరీ గారికి, అట్లాగే కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్లు ఇచ్చాము. అయినా ఏం పట్టించుకోకపోవడము, పైగా 36 గంటల ధర్నా కోసం విజయవాడ పోతే మాపై నిర్బంధాలు విధించడము. దీనికి నిరసనగా మేము వెంటనే మా బకాయిలు చెల్లించాలని, ఎందుకంటే టీఆర్సీ బకాయిలు ఇప్పటిదాకా రాలేదు, డిఏ అరియర్స్ ఇప్పటిదాకా రాలేదు, సరెండర్ లీవ్ మా ఆర్జీ సెలవులు మేము సమర్పిస్తే దానికి ఇన్కమ్ ట్యాక్స్లు పడినాయి, కానీ ఇప్పటిదాకా ఆ డబ్బులు మాకు రాలేదు. మెడికల్ రీయింబర్స్మెంట్ పెడితే దాని డబ్బులు ఖర్చు అయితే పెట్టుకున్నాము.